హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నిన్న మాత్రం చెయ్యేసిన వలలు మొన్న వేసిన నిన్న చెయ్యేసిన 100 నెంబరు. ఇవి మన బలింగ కంపెనీ 100 నెంబర్లు తెచ్చిన అన్నట్టు. 100 నెంబర్లు అంటే కరెక్ట్ 5 ఏళ్ళు కుళ్ళాస్తాయి. 5 ఏళ్ళు కుళ్ళ అంటే దీనికి పడే చేప ఆ అర్ధ కిలో నుండి 30 కిలో వరకు పడుతుంది అన్నాడు. ఇక పెద్ద అంటే కామన్ సుత్తపోడు. సైజ్ అంటే దీనికి అరకిల నుండి పైకి పడుతుంది. అరకిల నుండి మళ్ళీ 30 కిలో వరకు, 30 కిలో లోపు, అరకిల పైన 30 కిలో వరకు పడుతుంది ఈ చేప. ఈ సైజు ఇక పెద్ద పెద్ద కిలోన్నర చుట్టుకపోడు అవి సైజు అయితే కాదంటారు, దీని సైజు కాదు. ఓకే, ఈ వలలు అయితే ఎత్తుదాం. మరి చేపలు అయితే చాలా డౌన్ పడతానే పాపం. ఎక్కడ కూడా చేపలు అయితే ఎవరు కానీ ఆటో గడ్డకు కానీ ఈ గడ్డకు కానీ ఏ గడ్డకు పడతలేవు, లోపలికి వచ్చేసిన ఫ్రెండ్స్. నేనైతే మాత్రం నిన్న అయితే తెలుసా, ఒక్కటే రవ్వు, ఒక్కటే అంటే ఒక్కటే రవ్వు పడ్డది. ఇంత ఘోరం. మరి ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా ఖతర్నాక్ ఏరియా. ఇదేది మన ఇక్కడ ఇళ్ళకెళ్ళి ఒర్రి ఉండే, ఆ ఒర్రెలకి వెళ్ళి వేసిన రేవుని వేసిన వాళ్ళు కానీ ఎంత రేవుని ఎత్తే ఉన్నది, ఎంత చలి నెదర్ ఎట్లున్నది చూడండి. అంత మంచి లేదు, చలి తక్కువనే ఉన్నది కానీ అది వేరే ఉన్నది. మబ్బు కథ ఇవాళ మాత్రం చలి కొంచెం చేంజ్ అయింది. ఇక పండుగ కాబట్టి ఇక రేపటి నుండి పండుగ. ఇవాళ భోగి పండుగ. అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. చేపలు ఇవ్వాలన్నా పడతాయా మరి ఎత్తుతానా? ఇక పడకపోతే కడకెత్తా, ఏం చేయాలి? పడితేనేమో లోపడెత్తా, రవ్వులు ఏమన్నా రవ్వు పడితే దాదాపు ఒక 3 కిలోలు 4 కిలోలు పడితే అది వేరే ఉండు. కడకి ఒకటి ఎత్తే కట్టినని బురకలు పడు. ఆ కడకు కూడా బురకలు పడతలేవు. మన కటింగ్ వల్ల లేవా, మన 8 నిన్న వేసిన వీటికి ఏమైనా పడితే చూడాలి. అవి ఇప్పుడే పడే, ఇంకా కొన్ని వెళ్ళితే అవి పడేటప్పుడు వేయాలంట. పడేటప్పుడు జంబులు కడకత్తాయి. ఎందుకంటే రాత్రి లైట్ సికాయికి వస్తే కనపడతాయి అన్నట్టు, పెద్ద పెద్ద సట్కలే. అందుకొరకే కడి చేసిన పడతాయని. పాలగలు కూడా కనబడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ నుండి మాత్రం చూసుకుంటూ పోదాం. మన చేపలు ఏమైనా పడ్డాయా లేకపోతే ఉట్టిదేనా? నిన్నటి లెక్కనే అట్టుకునే పోతామా తెలియదు. నిన్న మాత్రం నమ్మలేదు. ఇక వీడియో పెట్టబుద్ధి కాలే. ఒకటే పట్టది కాబట్టి అది ఘోరం అంటే ఘోరం. ఒక్కటైతే అత్తనే ఒక బురక పడేది, రవ్వ వాళ్ళే కానీ బురక పడది. ఇక 100 నెంబర్ పడేది చిన్న సైజు పడుతుంది ఫ్రెండ్స్. ఇది బురక మాత్రం చిన్నగా ఉన్నది, ఇక సైజు చిన్న సైజు. ఇది సాయంత్రం పడట్టున్నది. ఇది ఆల్రౌండ్ నెరిపడ్డది. పానం లేదు, పానం ఉంటే టక్కటక్కని మెస్సులు మంచిగా ఉన్నది కానీ ఇది కరవాలే. మంచిగా ఉంది, బురకలు పడ్డ మంచిగానే ఉండు. ఏ ఐటు లోపలి ఏం లోపలికి వేయవన్నాం వేస్ట్. చేపలు చాలా మంచిగా పడితేనేమో ఎత్తుంటుంది. అవి పడపోయేసరికి మనకు ఏ బుద్ధి కాదు, ఎవరికైనా కానీ రాబుద్ధి కాదు. నీళ్ళు బాగా దిగుతున్నాయి, నీళ్ళు అయితే మంచిగా పోతున్నాయి కానీ చేప అయితే ఇంకా కూడా లేవలేదు. బురక లేవాలి, గరక లేవాలి, లోపల పోయి పడ్డది. అది ఎందుకంటే ఎండ కొడితేనే పడుతుంది చేప. అది మనకు చల్లగా నీరు ఉంటే మాత్రం, మబ్బుల వాడి మబ్బు ఉంటే మాత్రం చేప పడదు. అది వేస్ట్ ముచ్చటది. ఏ కాబట్టి దవన జల్లన పడతావు. మరి జల్లన్న పడచ్చుగా 100 నెంబర్, కానీ తెగిపోతాయి ఫ్రెండ్స్ వీటికి. ఎందుకంటే జల్ల పడితే ఫుట్కని వీటి వలలు దొడ్డు ఉంటాయి. దొడ్డున్న ఇటుకే మాత్రమే పడతాయి. సన్నైన ఉన్న వాటికి పడేవి. మబ్బులో పడుతుంది వర్షం, అటు అది సైడ్ ఇటు దంచుతుంది కాబట్టి మబ్బులో పడుతుంది. చూడండి, ఏమన్నా చక్కగా అత్తారు వచ్చేటోళ్ళు రపా 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 గుంజుకుంటా. ఓలాలు ఎట్లా తెలుసా, మొత్తం మన నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ ఉత్తే చూసినా నాన్ స్టాప్ బస్సులు వచ్చినట్టు బాగున్నది. ఆ రకంగా పోతారు పాపం. ఏం చేయను, వాళ్ళకు చేపలు పడక. ఇక్కడ ఒకటి పడ్డట్టు అనిపిస్తుంది కానీ ఇదేదో ఈ బురక కనుక ఏదో పడ్డ మంచిగా. నాకైతే బురకే పడ్డ రవ్వు వాళ్ళే. నిన్న ఈ బురకలు కూడా వాళ్ళే ఫ్రెండ్స్. నాకు ఇవి కూడా మొత్తం మీద ఇవి కూడా వాళ్ళే. నాకైతే ఇవి కూడా పడ్డా కానీ బాగా అనిపించు, కానీ నాకు ఇది వాళ్ళే, నా ఇవి వాళ్ళే. ఒక్కటే రవ్వు పిల్ల పట్టుకొని పోయిన, రవ్వు పిల్ల ఘోరం. బొమ్మెల కాయంత కిలో బొమ్మెలు వాడేపటికే 400 వచ్చినాయి. కానీ రవ్వుకి ఏమచ్చు 100 రూపాయలు, 30 కిలోకైనా 100 రూపాయలు. బయట మీద 100 రూపాయలు చేద్దానికి. క్యూ వరది ఇవి. సైజు 100 నెంబర్ సైజు అంటే ఎప్పుడు కానీ ఎక్సలెంట్ పడేది చేప.
100 నెంబర్ సైజుకు ఇట్లా వేస్తే ఏడేసినా కానీ చేప మాత్రం కంపల్సరీ. ఎందుకంటే అంతగానం పడకున్నా కానీ దాదాపుగా 5-6 కిలోలు ఉన్న గ్యారెంటీగా వాడు. అట్లాంటిది మొత్తం బిలుకులు ఎత్తేసిందంటే ఇది మాటలు కాదు. వేటి మన కర్రెకాకులు, కాకచిత్రలు, ఓటి ఓడి వాడు బురక దగ్గర దగ్గర బుక్కలు అయితే పడ్డాయి. కానీ మరి ఎటుంటో కథ చూడాలి, చూద్దాం. పోను బురకలు అయితే ఆడోటే పడుతుంది. అబ్బో సైజులు కాదు, ఈ సైజు కాకపోతే ఈ కూడా కష్టం. ఈ చిన్న దీనికి వాళ్ళకు ఈ పెద్ద పడే వరకు ఈగాలంటే కష్టంగా ఈగుతుందా, ఈగుతుంది తెలియదు. కానీ నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ మరి ఈగితేనే తొందరగా కొడుతుంది మనకు లెక్క. అమ్మ అబ్బో కట్టిగా ఉండాలండి. అమ్మ అమ్మ టైట్ గోరు పాడవుతుంది. అదేనా ఉండే గన్ను అందుకోవాలి. ఎందుకంటే ఇక టైట్ అయింది కాబట్టి ఇదైతే ఇక అది వేరే వస్తుంది. అబ్బో తెగతట్ట తేయకుండా తీయాలి. ఎందుకంటే జర అన్నీ ఏమో కానీ బలంగా జర గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది కానీ కొంచెం దొడ్డు ఉంటుంది. మన సిప్పు కంపిన కానీ కొంచెం దొడ్డు ఉంటుంది. ఎక్కువ సన్న ఉంటుంది. కుమారాన్ని కూడా 0ల సన్న ఉంటాయి. ఇలా కొంచెం దొడ్డే ఉంటుంది. మన 20 కన్నా కొంచెం సన్న ఉంటుంది అంతే. 20 అంత దొడ్డు ఉంటుంది. జల్లలు ఎవరు ఉండే పోడా, జల్లన్న వాడనుండే చుట్టుకొని జల్లలు ఖచ్చితంగా వాడనుండే జల్లలు కానీ పర్లేదు. నిన్న ఈ మాత్రం పడ్డా కానీ నేను అమ్మతో ఉంచుతుంటే నిన్న ఏంది నాకైతే పిచ్చెక్కిపోయింది. ఇదొకటి అయితే మాత్రం మళ్ళీ పడ్డట్టు అనిపిస్తుంది నాకైతే. అదే ఇక వేరేటి ఏం లేవు, బురకలే పడట్నే. 2 ఒక్క కానీ పడ్డాయి. ఏవే బురకలే అయితే బురకలే మంచి ఓ 10 కిలో పడని 10 కిలో పడ్డ చాలు ఈ కరువుకు. ఎందుకంటే అతి ఘోరమైన కరువు. ఎంత పడ్డాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే పడ్డాయి చేపలు. చూసినావు అవి నీళ్ళు దిగితే ఏమైనా పడతానయా? నీళ్ళు దిగంగా ఇరిగైనా పడతాయి. కానీ కాకపోతే ఏంటంటే ఎండ కొట్టాలి, మంచి ఉడకపోత పోయాలి. అప్పుడు చేప ఏదైనా కానీ పడుతుంది. ఉడకపోయాలి, ఉడకపోతే ఏదైనా కానీ చేప సూపర్ పడుతుంది. బాగా ఇప్పుడు ఎండాకాలం వరకు నీళ్ళు అయితే ఖచ్చితంగా దిగుతాయి. మళ్ళీ కిందికి పోతాయి. ఎందుకంటే కిందికి పొలాలకు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా దిగుతాయి నీళ్ళు. ఎప్పుడుగా నీళ్ళు ఎక్కంగా దిగంగా పడేది. అప్పుడు నీళ్ళు ఎక్కంగా వాళ్ళే చేపలు. ఈసారి పెద్ద చేపలు ఎడ పడ్డాయి. నీళ్ళు ఎక్కంగా మొత్తం చేపలే వాళ్ళే బిలుకులు. ఎందుకంటే అవి పెద్ద చేపలు ఇవ్వలేదు అసలు. నాకు 7 గ్యాస్ కట్ ఎత్తా ఒక్కటే పడ్డది. ఒక్కటే గ్యాస్ కట్ పడ్డది. అది కడకు ఒక్కొక్కటి అయితే 20 కిలోలు 30 కిలో గ్యాస్ కట్లు చెంకపోయినా అని మొత్తుకోడు. ఒకటి దొడ్డు వాళ్ళకు మా పాపం వాళ్ళు పట్టుకొచ్చారు వాళ్ళు 20 కిలోలు అని. అంత పెద్దగా గ్యాస్ కట్లు పడ్డాయి. మరి గ్యాస్ కట్ అయితే పెద్దవి పడ్డాయి. మనకైతే ఒకటే తాకింది ఎంత ఇక తాకలే. పెద్దవాళ్ళు వేసిన కథ వేసిన ఇక బొచ్చ పిల్లలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. మనకు బొచ్చలు అయితే అది 3 కిలో 4 కిలో లాస్ట్ 5 కిలోల దాకా పడ్డాయి బొచ్చలు. అవి కూడా తక్కువనే పడ్డాయి. ఇవన్నీ ఎటువైనాయో ఇంకతో మరి అటు వాగిడిసారు కదా మన వాగు సెటర్లు పట్టినప్పుడు అటు వీకినాయో మనం తెలియదు చేపలు. అవైతే వాళ్ళే మరి అటే వేరే అనుకుంటా. మరి చెట్లలో ఉన్నాయి అనుకున్నాం. చెట్లలో ఉంటే నీళ్ళు దిగుతానే కాబట్టి ఇంకా వెళ్ళాలిగా. చెట్లకి వెళ్ళి ఇంకా మొత్తం అయితే నీళ్ళు వెళ్ళగానే కొద్దిలన్నా పలసాలన్నా పడతాయి అనుకుంటే పడతలేవు. నిజంగా చేప ఏడ దాచుకుంటుందో గంగ తల్లి. కానీ కాకపోతే చూడు ఆ ఎండగొట్టని ఇట్లా పడుతుంది. తుండుగా మెడగా పడుతుంది. ఇప్పుడు పడతలేదు. అదే కదా మరి తుండుగా మెడగా వాడే బదులు పలసానన్నా పడచ్చు కదా. అన్ని పలసా వాడదు. అది మన మాట ఏంటుంది వినది. వీడోటి అయితే దగ్గరనే పడ్డాయి. కానీ ఇంట్లోనే మనకి బురకలు వాడి కొన్ని రవ్వులో ఒక జల్లో పడేది ఉంటే మస్తుండు. నాకైతే నచ్చిన వరకు ఇంకో కట్ట పడ్డదంటే రెండు పడ్డాయి. ఒకటే కడ పడ్డాయి. ఇక రెండు ఒక్కటే కడ పడ్డాయి. ఇవి 100 నెంబర్ కాబట్టి చిన్నగా ఉంటాయి జర సైజు అన్నారు. నిన్న మాత్రం ఈ మాత్రం పడ్డా నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ మాత్రం కూడా వాళ్ళు ఈ మాత్రం పడితే వీడియో వేయదు. ఒక్కటే చూస్తే చాక్ కొద్దిగా కొంచెం ఒక 5-6 కిలోన్నా బురక పడతాయి. ఇప్పుడు మొత్తం ఏం చేప పడలేదు.
అటు ఇటు ఇయ్యాల నాకు నిజంగా చెప్పాలంటే ఇవి మొత్తం వేయాలనుకున్నాను నేను. అంత అదైంది బాధ అనిపించింది అనమాట. ఇవి వేసుడు ఏంటంటే 114 కడప తీసుకున్న గడ్డి తెచ్చిన మాత్రం ఇంత పడని అనుకున్నా. వాడి వీడు దండకూర రౌలు పడితే బాగానే ఉంటుంది కానీ వావ్ ఇక మంచిగా పడ్డాయి రెండు ఒక్కొక్కడే కాడ 100 నెంబర్కే 100 నెంబర్. నిన్న మాత్రం మొత్తం గీ మాత్రం అన్న పడద్దారే నిన్న. ఇవి పడతాయి 100 నెంబరేనా ఇవి? 100 అయితే పడతాయి. 100 నెంబర్కే సూపర్ పడ్డాయి. నిన్న ఒక్కడి వాళ్ళేదే, నిన్న ఒక్కటే రవ్వు పిల్ల పడేది బురక ఒక్కడి వాళ్ళే. ఈ రవ్వులు ఎడపాడని రామశంకర. అరే ఎంత ఇగో కొత్త వలలో ఈ ఘోరం, ఈ కొత్త వలలు తెచ్చేసిన. ఇగో కాక్షిత్ర పడ్డది ఇద్దరు పొత్తుల. ఇగో ఇద్దరు పొత్తుల కాక్షిత్ర పడ్డది. తీసుకో కావాలంటే కూర వండుకుంటే అందుకో తెగిపోవడం ఎందుకు. డేరి చెప్తానా ఇద్దరు పొత్తుల పడ్డదని. కూర కూర వండుకుంటే తీసుకపో, లేకపోతే తీసుకోమని తీసుకుంటా. అబ్బో ఇదైతే ఇద్దరు పొత్తులనే పడ్డది. ఇగో వాస్తవంగా కర్రీ పడ్డది, వలలన్నీ కర్రీ పడ్డాయి. కర్రీ పడ్డాయి. ఒక కాక్షిత్ర అయితే పడ్డది. ఇద్దరు పొత్తులాగో ఆయన కూడా వెనకనే ఉన్నాడు, దొంగతనం చేస్తలేను వెనకనే ఉన్నాడాగో. ఆయనకు చెప్పే తీసుకుంటాను నేను. వాస్తవంగా ఏంటంటే ఇగో నా కండ్రకే ఉన్నది. ఇగో తెల్ల వల, ఇగో పాత వల, ఇగో నా కొత్త వాళ్ళకే ఉంది. ఇగో చూడు మీరే. నాకు అవసరం లేదు, నేను చేప నేను అసలే ముట్ట చూసుకోవాలి. నేను ఇది కూడా నా వల వాడే నేను వల చుట్టుకున్నా, కానీ ఇక పొత్తుల చేప అంటారు. ఇది రెండు ఉన్నాయి కాబట్టి లెక్కకైతే గట్టినే వస్తుంది. ఇవి దండకు ఒక రవ్వులు అయితే లేవు. మళ్ళీ ఒకటి బురకాయ అయితే పడ్డది. పడితే మాత్రం బురకాయ పడతాను. ఇంకొకటి వడిపెట్టింది. ఇక్కడ ఒకటి వడిపెట్టింది. మంచి ఏరియా ఇదైతే మాత్రం. కిందనైతే ఎటు అంటే వరి ఉన్నది. కింద ఏముంటాయి అంటే మన తాడి ముద్దులు ఉంటాయి, తాడి చెట్లు. అప్పుడు వెనకట ఊర్లేసిపోయినప్పుడు, ఈ చెరువు పడ్డప్పుడు ఊర్లేసిపోయినప్పుడు మొత్తం తాళ్ళు ఉండే అన్నమాట. ఈ తాళ్ళు ఇవన్నీ కింద ఉన్నాయి. అవి కిందికి అడుక్కోతే తడతాయి. అందుకే లేచాను నేను. బాగా అడుక్కు ఏం పోవు, ఎందుకంటే లోతు ఉంటుంది ఇలా దాదాపు కంటే 10-15 గాల లోతు ఉంటుంది. అందుకే కాబట్టి మన వలలు అందాయి. అడుక్కు కడితే బెండు లేకపోతే కిందికి పోతాయి. బెండు కనబడతాయి లైన్ చూడండి, బెండ్లు కట్టినా నేను. బెండు లేకపోతే కింద అంతాయి, కింద అని సిముతాయి. మంచి గడ్డ, వాగు గడ్డ అన్నట్టు. వాగు గడ్డ పొంటి నా పక్క పొంటి అటు మొక్కన వాగు, ఇటు మొక్కనేమో ఇటు గడ్డ, అటు అవతలది వాగు. ఎన్నుగడ్డ వెంకలు వేసిన. ఎందుకంటే ఈ కొద్దిగా సిరిసిట పెడితే గడ్డ పొంటే చేపలు ఎక్కువ తిరుగుతాయి. వాళ్ళ కన్నా ఎక్కువ చేపలు గడ్డ పొంట తిరుగుతాయి అన్నట్టు. అందుకొరకే గడ్డ విన్ అనేసిన నేను. ఈ పడలేదు బురక గడ్డ మొక్కలు ఒకటే వాళ్ళకి మంచిగా పడ్డాయి కదా. ఇంకా సంటర్ దాడ అయితే ఎత్తలే నేను. ఒకటే వాళ్ళ అయితే అయిపోయింది ఇప్పటికైతే. ఒక వాళ్ళకైతే మంచిగా పడ్డాయి. అడిగి నేనైతే పొన్ మంచిగా పడతాయి అనుకుంటాను నేనైతే. ఇంకానైతే రవ్వులు పడకుండా కానీ బురకలను 10 కిలోన పడతాయేమో మరి. అట్లున్నది కరువు అయితే. ఇప్పుడు అట్లున్నది చేపలు. ఎందుకంటే పడతలేవు కాబట్టి చేపల కరువు అంత ఘోరంగా ఉన్నది. మొత్తం సైలెంట్ అంటే సైలెంట్ ఉన్నది. చెరువు నిశ్శబ్దంగానే ఉన్నది. అలా నిన్న మొన్న అయితే ఫైరేగాలు వచ్చింది. సాయంత్రం పొద్దున కూడా ఫైర్ ఇస్తుంది. ఇప్పుడు ఫైరేగాలు ఉంటాయి కదా ఇప్పటి నుండి. ఈ ఫైరేగాలికి మన అప్పుడు ఫస్ట్ అయితే పాత బురక ఉంటుంది చూడు, ఆ బురక మాత్రం బాగా పడేది అన్నమాట. ఇప్పుడైతే అది లేదు, ఎక్కువ పడతలేదు. కడపంట అయితే కిలో 2 కిలో మా పడుతుంది, కానీ ఇప్పుడు గరగ బాధ పడుతుంది. అది పత్తు కడపంట ఉంటుంది, ఇంత లోపలికి రాదు అది. ఇప్పటికన్నా దగ్గర పడి ఒక్కొక్కటి 2-3 రవ్వు పడ్డది. వెరీ గుడ్ రవ్వు. ఇంకొకటి కూడా రవ్వు, 2 ఒక్క కాడ పడ్డాయి. 2 ఒక్కటే కాడ చిన్నగా అవతల తిడితే అది. ఇక రవ్వు అయితే ఒక్కటి పడ్డది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఒక్కటి పడ్డది ఇక్కడ రవ్వు.
ఈడొకటి బురక పడ్డది ఇగో. ఈ 2 మాత్రం ఒకటే కాడ పడ్డాయి. ఒక్క రవ్వ పడ్డది చూడంగా. ఇట్లాంటి ఇంకా 2 పడగా బెస్ట్. మన సెంటర్ తోడ అయితే మాత్రం అక్కడ ఉన్నది. కోళ్ళు అవుతున్నాయి. ఓహో బుజ్జిముండ ఎన్ని రోజులు దీన్ని చూడక. మొత్తం కలర్ ఎట్లున్నదంటే బంగారు కలర్ లెక్క ఉన్నది. వావ్! ఇవి ఎడవైనాయేమో ఇంకా ఈ సైజు చేపలు ఏడున్నాయేమో అంత పల్సగా ఉన్నాయా? లేకపోతే ఏందన్నది తెలుస్తలేదు ఇదైతే. ఒక్కటైతే పడ్డది రవ్వు. నిన్న ఇగో గింతది ఒక్కటి పడ్డది. ఇంకా ఇంతకన్నా కొంచెం చిన్నగా ఉన్నది. ఇది 30 కిలో కొంచెం మొగ్గే ఉంటుంది. 30 కిలోకు కొంచెం మొగ్గే ఉంటుంది. బురకకు ఈ బురకలు పడి ఇట్లాంటివి ఒక 2 కిలో 3 కిలో పడితే మస్తు కవర్ అవుతుంది. ఆగవే ఆగవే. ఇప్పుడైతే ఈ రౌలు ఇవ్వాలంటే మూమంట ఈ రౌలు. అంటే ఇప్పుడు రౌలు పడతలేవు కాబట్టి ఎప్పుడైనా పోతానే. అబ్బో టైట్ ఎగుతుంది అన్నట్టు. 30 కిలో కొంచెం ముగ్గుంటే టైట్ ఎగుతుంది. 30 కిలో కొంచెం తక్కువ ఉండి అర్ధ కిలో కొంచెం ముగ్గుంటే అదొక ఎగుతుంది. ఈ యొక్క రవ్వను అయితే కొట్టేసిన. అటు ఇటు ఈ బురక అయితే పెద్దనే ఉన్నది. బురక 114 పడే సైజ్ ఇది. మన గన్నుతో ఎగ్గాలి. ఇది గన్నుతో ఎక్కితే చినుగుతాయి. మనం ఇటు ఉల్టా తీయాలంటే చాలా చెప్పు అయితే ఫ్రెండ్స్. తీసిన ఇటు ఇటు తీసిన కండలు పడి ఇది కొంచెం సైజు కరెక్ట్ సైజ్ అయితే మనకు ఆ కరెక్ట్ సైజ్ అయితేనేమో సట్కన వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అన్నట్టు. అదే మనం పెద్ద సైజ్ అయితే పడాయి. పెద్ద సైజుకి అయితే పడాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ఇవే పడుతున్నాయి కదా వచ్చినాయి. ఒక రవ్వ అయితే పడ్డది. అట్లాంటి రవ్వులు ఒక 2, 3 వాడాలని కోరుకుంటాను వేసినందుకన్నా. ఇక నాకు వీటి మీద నిజంగా చెప్పాలంటే జిట్ట పుట్టింది. నిన్న నైతే ఒక్కటే చేప పట్టుకొని వచ్చినంటే అది మాటలు కాదు. మళ్ళీ ఒకటే పడ్డది. సూపర్. ఏ బురకలైనా కానీ మంచిగా కాపాడుతున్నాయి. వావ్ ఇది ఏదో పడ్డది. ఇది కర్రీగా ఉంటుంది. వాలుగా పడ్డది ఫ్రెండ్స్. ఇది వాలుగా చూడు ఏం బ్రహ్మాండంగా చుట్టుకున్నది, ఘోరంగా చుట్టుకున్నది. దీన్ని కొంపదిన ఎంత గిదే పిల్ల పడైంది చుట్టుకున్నది మొత్తం. అయ్యో అయ్యో ఇది ఏమన్నా గ్యాప్ ఉందా దీనికి? ఎలాంటి గ్యాప్ లేదు. ఏలంగా తీయను నిన్ను రామయ్యో. మొత్తం మాస్క్ వేసింది చూడండి. ఇది తీద్దామంటే నాకైతే ఎలా తీయాలో చెప్పు. ఇయ్య మీరు తోక కాడ సందు లేదు. ఏడలేసి గిర్రని అల్లా ఉంటుంది అనుకుంటున్నా. వలలు అయితే అట్లా కట్టిన ఆ విధానంగా గిర్రని తిరగాలని. చేప పడ్డదంటే ఓడలే గిరగిరి తిప్పుకుంటే అమ్మ ఇలా గీతుంది. మరి తీసుకొస్తాను ఇలాగనైతే తోకకుండా పట్టుకొస్తాను. చిన్నదే కాబట్టి చిన్నదే 1/2 కిలో ఉంటుంది. బాగా పెద్ద లేదు. తొండ పిల్లలు పెద్ద చుట్టుకోబడుతుందో ఇంత చిన్నవాడు వాటి పెద్దది. మొన్న మన వడ చూడండి 3 కిలో బాపది. ఇట్లా బురకలవాడి ఏనాడు ఒకటి ఇట్లాంటిది మనకు తాకింది అనుకో అదే లాభం అన్నట్టు. ఏనాడు కంపల్సరీ ఇంత చెరువు చూడండి. కొద్ది పెద్ద చెరువ. ఈ మబ్బులకు ఎక్కువ వాలుగలు తిరుగుతాయి. మబ్బులకు తిరిగేటివే వాలుగలు. ఆహా వెళ్ళిచ్చింది చూసినావా? వెళ్ళింది కొరుకుతుంది. ఎట్లా ఇది పండ్లతో వాలుగా వాడు ఖచ్చితంగా ఏం చేస్తా అంటే ఈ నూరికే అబ్బా చింపింది. ఇది ఇది ఏం చేస్తుంది అంటే ఈ నోరుతోని వలను ఇట్లా పట్టింది అనుకో. ఇక వాళ్ళకి ఎంత పెద్దదైనా ఇట్లా వేయంగానే ఏం చేసింది సంచి అందుకొని మళ్ళీ తలకి ఉరికొస్తాను నాకు. మడత ఇది తీయంగా వేసుకోవాలి. తీయంగా మనం వల్ల తీసుకోవాలి. అది ఇప్పటికైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే. నిన్ననైతే చెయ్యి చెత్తా అంటే ఎందుకు వేసిండ్రా ఇంత దూరం వచ్చి అని ఆట వచ్చింది. ఇలా మాత్రం నాకు ఆట అనిపించలేదు. పట్టకాడికి అయింది. నేను పలసగా అయితే ఆడోటి అయితే ఖచ్చితంగా పడతాను. అదే వేసి ఎత్తి అది చెయ్యేసి అష్ట వచ్చింది అన్నమాట. లాస్ట్ చివరికి ఇంకా మీద అక్కడ మనం 3 వలలు చేసినాక 4వ వలకు ఒక్కటి పడ్డది. ఘోరంగా అంటే ఘోరం. అది ఇంకా నేను వీడియో పెడతాను అనుకున్నా కానీ దండుగా వేస్ట్ అయ్యాక ఒక్కదాన్ని పెట్టలేదు. ఫైరగాలు వస్తుంది. ఫైరగాలు నొక్కుతాను. ఇప్పుడు ఫైరగాలు లేస్తాయి. ఇప్పుడు గాలి కూడా లేస్తాయి. గాడుపులు ఫైరగాళ్ళు ఇప్పుడు వస్తాయి. గాడుపులు పెడతాయి. వీడొక్కటైతే పడ్డది. ఇది కావచ్చు బురక. నేను ప్రతి చేప వాడి ఇట్లా గుంజినప్పుడు ఏమనుకుంటానంటే రవ్వే కావచ్చు అనుకుంటా. ఎందుకంటే లోపల కాదు ఇది లోతు కాబట్టి అబ్బా రవ్వే గుంజుతుంది నేను అని ఖచ్చితంగా అదే అనుకుంటాను నేను. ప్రతి ఒక్క చేప గుంజినప్పుడల్లా అదే నాకు వచ్చే ఫీలింగ్ అదే వస్తుంది అనమాట.
ఎందుకంటే లోపల రవ్వులకు పడతాయి అన్నట్టు. కడకు బురకలంటే ఎట్లా ఇది బురికే అని అనిపించు. కానీ లోపల పడేదే రవ్వ పడతదన్నమాట. పక్కా షూర్ రవ్వే లోపల కొట్టేది. కానీ అవి లోపల ఇవి కూడా దంచుతాయి. అవిగా తిరుగుతాయి. ఇంకోటి గుంజుతాను. ఒక పెద్ద పొతువాడు రాదని అమ్మ నేను చుట్టుకొని పడాలి. దాని కింద మీద పడైనా కానీ మెల్లగా తీసుకుంటారు. అంటే ఈ గ్యాస్ కట్ ఆగది. గ్యాస్ కట్ ఆగుడు మహా కష్టం. రవ్వ అంటే అటో ఇటో దాన్ని ఆపచ్చాము కానీ గ్యాస్ కట్ ఆపుడు కష్టం. కిందికి వెళ్ళొస్తాను. కింద పడ్డది ఇది. నేను కింద పడ్డప్పుడు ఏమనుకున్నా దీన్ని చూసి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జల్లగా వస్తు కింద పడ్డది. అది నేలకు పడతాయి కదా జల్లలు. అవి ఆగు అగే రామ ఆగవే నాలుగు పడతాయి కదా జల్లులు. నాలుగు పడ్డది అదే జల్ల కావచ్చని నేను నిజంగా నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఇట్లా గుంజుతుంటే అది జల్లలు పక్క షూర్ కిందనే ఉంటాయి అన్నమాట. అవి మొత్తం ఇప్పుడు ఇప్పుడు అసలు పడాలి కానీ పడతలేవు జల్లలు. మొన్నదాకా గాలాలు పెడితే పడ్డాయి గాల జల్లులు, కానీ పడతలేవు. అవి ఈ సన్నం వల్ల పడాయి, దొడ్డు వల్ల పడతాయి. అవి తెంపితే అన్నాడు దాన్ని కొట్టుడు వెరైటీ ఉంటుంది. సర్తే పట్టుక వెళ్ళిపోతుంది. దొడ్డు అలా అయితేనే తాకుతుంది అన్నమాట. వేరే వాళ్ళ పడదబ్బో. అమ్మ తీసిన టైట్లా వస్తాను జర 114కు. ఆ టైట్ వచ్చేది ఏం చేద్దాం అంటే 114 నెంబర్కి అయితే బరబ్బర్ సైజు. దానికి పక్క సైజు అన్నట్టు. 114 నెంబర్కు పక్క సైజు కాబట్టి టైటు. మన దడకడికి అయితే వచ్చినాం. దడ వెనక కనబడ్డది. దడకడ ఏమైనా పడ్డావే. దడకడ జల్లలు ఎప్పుడు మనం దారపోలు ఇచ్చే జల్లలు పత్తు దడల కానీ వాడు ఏడవడపు. ఇది ఎవరు మన ఒళ్ళ వెంకెలు వేసుకొచ్చారు. ఎవరు మన ఒళ్ళ వెంకెలు పోయినాయి. గాలాలు నచ్చినాయి. ఇక మన సంటర్ దాడ కాడికైతే వచ్చినాం. కరెక్ట్ సంటర్ దాడ కాడికి ఇచ్చిన ఇస్తుంది. కిందికి బాగా కిందికి వచ్చినా. ఎస్ సగం వలలు అయిపోయినాయి ఫ్రెండ్స్. సగం ఉన్నాయి. సగంకి అయితే నాకు తెలిసిన వరకు 5 కిలోలు కావచ్చు. ఇంకా కానీ పడితే 10 కిలోలు అయితే 10 కిలోలు అయినా మనకు చాలు. ఇంకా 2 రవ్వులు పడితే నాకు 600 వచ్చింది చాలు. ఇప్పుడు ఈ కరువులో తృప్తి పడాలి అంతే. 1000 రావాలంటే మాత్రం నో. సగం వలలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ నుండి మాత్రం మళ్ళీ అడు చూసుకుంటూ పోదాం. నేను పడితే చూద్దాం. ఇంకా ఫోన్ లోతుకే ఉన్నాయి. మన కడకేం లేవు. ఫోన్ లోపలికి లోతులు వేసినా కానీ ఇంకా లోతులోకి వెళ్ళి ఇటు మనకు ఈనుడు చూస్తే సెటర్లు కనబడతాయి. మనకు సెటర్లు కనబడతాయి ఇట్లా వాడి చూస్తే. కానీ కాకపోతే ఇప్పుడు అంత అక్కడికి మన కెమెరా కనబడదు. అంతా ఏమున్నది వెనక బుషి. మొత్తం బుషి చూడు. వెనక గడ్డలు కనబడతలేవు మొత్తం. మన వెనకనైతే మొత్తం బుషే. స్వల్ప అవే సల్పలు అంత స్వల్ప నీళ్ళు కొట్టింది బాగా. నీళ్లు మాత్రం ఎట్లున్నాయంటే ఐస్ గడ్డలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నీళ్లు ఐస్ మన ఐస్లా కూకుంటాం చూడు. ఘోరంగా ఐస్ అంటే ఐస్ గడ్డ లెక్క. చల్లగా అయినాయి. 7 పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చలి ఎక్కువ పెట్టింది. బ్రహ్మాండమైన ఈగమంటే ఈగం. అంతకుముందు సంవత్సరం అసలు నాకైతే చలి ఏర్పడలేదు. ఊరికే మబ్బులా చూడు అవి వచ్చింది కాబట్టి చలి పెట్టలే ఎక్కువ. ఈసారి బాగా చలి వచ్చింది. అబ్బో అది కొన్ని వాటి ఎగుదు కానీ కట్టకం కొండలు దిగుతానే. అందుకే దీంతో గోరుతో మెల్లమెల్లగా ఇస్తాను. అయితే కొండి వాటి రీతి ఏమైందంటే అది ఏ సిగ్గుడేనే బాల అటుకనే ఇట్లా మనం ముత్తాన్ని దిగినా కానీ చక్కగా అవుతుంది అన్నట్టు. మాట ఫస్ట్ ఎత్తినా కంటే ఇటు ఇంత లోతు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది పోన్ లోతు. ఇది రౌలు పడాలి ఏరియా కానీ మొత్తం ఇవే పడతాయి. ఇరోడు పడ్డది ఇదే ఎక్కుతాను. ఇది నేను ప్రతి ఒక్క షాప్ అంటారు రవ్వ అనుకుంటాను. ఎందుకంటే ఇవి ఒక్కడుకు 2 పడ్డాయి ఒక్క కాడ. అందుకే నేను అనుకున్నా దొడ్డుగా ఈ దొడ్డు ఎక్కుతానే ఏంది అనుకున్నాయి. 2 కుప్ప 2 జంట కుప్పలు పడ్డాయి. జంట కుప్పలు అయితే జంట కుప్పలు వచ్చినప్పుడు మనకి ఏం చేస్తాయి అంటే టైట్ వస్తుంది అన్నట్టు. ఒకటక్కడ ఒక రౌతు పెట్టి ఎగినట్టు అనిపించింది నాకు. నేను అనుకున్నాను అంటే రవ్వ ఏదో పెద్దదే పడ్డది అనుకున్నాను నేను. నాకు అదే టచ్ అయింది. ఇంత పెద్దది పడ్డది రవ్వ పడ్డట్టున్నది అనుకున్నా కానీ
2 కిలో రవ్వు, కిలోన్నర చుట్టుకోపడతాయి కదా, అవి అనుకున్నా నేను. లేకపోతే వాలుగలు కూడా ఏం చేస్తాయి అంటే బురకలు ఎక్కువ పడ్డాయి అనుకో, ఈ వాలుగలు బురకను తినడానికి వస్తాయి అన్నమాట. వాటికి ఏం దొరకకపోతే ఇంత బురకను మింగుతుంది అది. బురకను మింగడానికి వచ్చి కూడా పడతాయి వీటికి. నోటి నిండా ఓలాంటిందంటే ఇక అది ఎడిపోదు. ఓలాంట పోతే సరుచుకొని పోతుంది. నోట్లో నోట్లో కంపల్సరీ ఓల ఉండాలి. ఓల తట్టింది అనుకో కంపల్సరీ ఆగినట్టే ఇక అది మనకు. ఏ చేప కానీ మనకు ఇట్లా వచ్చి ఇట్లా తాకి సట్కాన్ని కొట్టింది అనుకో పగిలిపోద్ది. అది వేసి ఇట్లా మలకేసి ఇట్లా వేసింది అనుకో అటు అటు పోయి ఇటు ఉల్ట తిరిగినా కానీ చుట్టుకుంటుంది అనమాట. ఆ 2-3 గంటలు ఎక్కింది అనుకో ఈ అమ్మ అది బొర్రెకొద్ది చుట్టుకుంటుంది, బొర్రెకొద్ది చుట్టుకుంటుంది, బొర్రెకొద్ది చుట్టుకుంటుంది అనమాట. ఇవాళ ఆ కథం పండు అంటే పంటది ఇక. అది ఇక చక్కగా వచ్చింది వేసి ఇట్లా కొట్టే వరకు ఏ చేప కానీ ఆగది. పక్క మళ్ళా కొట్టుడే. జర మూతి తాగంగానే ఈ మూతి దొర్రంగానే ఇటు తిరిగింది అనుకో మళ్ళీ కంట పడుతుంది, ఇటు తిరిగిన కంట పడుతుంది అనమాట. అది కూడా మనం వల్ల కట్టుకుంటే కొంచెం లూజ్ కట్టుకుంటే బెస్ట్. టైట్ కట్టుకుంటే మాత్రం అది మలక పడదు, చుట్టుకొని వెళ్ళుడే. సరుచుకొని వెళ్తుంది అన్నట్టు. చక్కగా దెబ్బ ఎంగుతుంది, వెళ్తుంది బయట పడుతుంది. ఇగో అన్న నేను పడ్డది. ఇగో చూడు, ఇగో జెల్ల చూడండి. ఇగో చూడు మీరే, ఇగో జెల్ల నంజు పెట్టింది. ఇగో ఇక్కడ కనపడుతుంది అనుకుంటా. ఇగో జలుగురు ఈ కండలకి ఈపోయింది. అంటే చిన్నది, బాగా పెద్దది కాదు, చిన్న సైజు. అర్ధకిల కంటే చిన్నగా ఉన్నది కాబట్టి ఈపోయింది అన్నమాట. లేకపోతే పడది. ఇది ఇక్కడ ఒకటి పడ్డది బురక. ఇంత లోతుల పడుతుంది బురక అంటే లోపల ఉన్నది. అది కడకి ఏమైనా జరుగుతుందంటే ఆ నీళ్లు దిగుట్లా ఈ మొత్తం మబ్బుల పడి అంత నిద్ర ఎట్లుందంటే ఘోరంగా ఉన్నది కదా, మొత్తం లోపల వరకు వచ్చింది ఆ కరుజు. ఇప్పుడు మనం గాలలో పెడితేనే మొన్న చేపలు చచ్చిపోయినాయి మొత్తం జలుగురాయి. అక్కడ నేను అందులో పెడతాను ఆ గైడ్లే పెడితే చేపలు చచ్చిపోతాయి ఆల్రౌండ్ పడి. చేపలు కూడా అందులో లేవు, మొత్తం బయటికి లోపలికి వెళ్ళి వచ్చినాయి. అట్లా అందుకొరకే అట్లా లేవు చెట్ల పొట్టి అన్ని వచ్చి లోతుల పడ్డాయి. ఇప్పుడు తప్పన ఎండే చిరచిట కొట్టాలి కానీ ఇక్కడ లేస్తుంది అంటే బ్రహ్మాండమైన బురక పడుతుంది. నిజంగా చెప్పాలంటే బ్రహ్మాండమైన బురక అంటే బురక పడుతుంది. సాయంత్రం వేసేది వేయంగానే పడుతుంది, వేసేది వేయంగానే సాయంత్రం అయితే పడుతుంది, ఇక్కడ పడుతుంది. ఒక రవ్వర్ రాదు, ఇది బురకలే పడ్డట్టున ఇటు మొక్కనే అవే ఎగుతానే పడాయి. ఇట్లా 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 అవి తెలుసు ఇట్లా ఇట్లా లాగుతానే అన్నట్టు. నాకు లాగుతుంటే అలా నాకు ఎదలు ఏం టచ్ అవుతుందంటే రవ్వే 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 అనే ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఒకటికాడ 2 ఉండే వారికి ఎలా ఉంటుంది అంటే నాకు బరువు ఇట్లా లాగినట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఇగో చూడు 2 బురకలు ఒకటే కాడ ఉన్నాయి, ఇగో పెద్దవి. ఏమనిపిస్తుంది మనకు 2 ఒకటే కాడ టచ్ అయ్యి ఎంత మంచిగా ఉన్నాయి చూడు. ఇగో ఘోరంగా. నాకైతే ఇలా నా ముఖాల నవ్వు ముఖం వచ్చింది. నిన్ననైతే ఏడుపు ముఖం పెట్టుకున్నా. అంటే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కష్టపడి ఇంత దూరం వచ్చి కొట్టుకుంటా తెప్పవి నచ్చి ఇంత దూరం ఊరలేసి అన్నిటికీ మనకు అనిపిస్తుంది అంటే నీళ్ళనే కానీ బరువు ఉంటుంది. ఎంత కష్టం అంటే అంత కష్టం అవుతుంది. కాబట్టి మనం ఇంటికాడ పతాకం ఇచ్చి పెట్టుకొని పని పాట ఇచ్చి పెట్టుకొని మనం వచ్చి ఊరలేస్తాం. పతాకం వచ్చి ఊరలేసుడు అంటే ఆట అనిపిస్తుంది అన్నట్టు. చేపలు పడితే ఎన్ని ముళ్ళు వేసిన ఆట అనిపించదు కానీ చేపలు పడకపోతే మాత్రం చాలా ఆట అనిపిస్తుంది. జర కైకిలి మందం పడకున్నా కానీ కొంచెం 2-4 తక్కువైన మంచిగా చేపలు పడితే కొంచెం అది వేరే అనిపిస్తుంది. పూర్తిగా పడకపోతే నిన్న అటుకనే పోయినా. మనకు బొమ్మెలు పడకపోతే మాత్రం ఇక నా సంగతి అవు వేస్ట్గా. ఇంటికి ఎంత తెలుసా, 100 రూపాయలు. 100 రూపాయలు ఇచ్చేది పాపం దాన్ని, 100 రూపాయలకి అమ్మేసిన దాన్ని. వాళ్ళే అన్నారు ఇది ఒక్కటి పడ్డది ఏం చెప్పాలి రేట్ అని అన్న వాళ్ళు 100 రూపాయలు ఇచ్చేది అన్నారు. పెట్రోల్ నత్తదని ఇచ్చేసిన. ఇంకేం చెప్తాం అంతే. మరి ఇప్పుడు 30 కిలోకు 150 అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక అప్పుడు మనం తక్కువ తీసుకున్నాం, మంచిగా తీసుకున్నాం. పెద్దగా ఉన్నాయి కాబట్టి 100 నెంబర్ సైజు కాబట్టి చెల్లి వెళ్తలేవు. చెల్లి తీసుడంటే జర దగ్గరం అవుతుంది. కండ్రలు కూడా తెగుతున్నాయి. ఎంత భద్రంగా తీసినా కానీ తెగుతున్నాయి. ఏ సైజు కాదు కాబట్టి అందుకే 114 సైజు ఎత్తున్నాం. పడయి ఇవే పడట్ని మళ్ళీ తీసుకోవాలి ఇప్పుడు. అవును
అక్కడ గుంజుకొని సింగు పడ్డది మొత్తం. ఇటు కూడా బురకలే పడ్డట్టున్నాయి. మరి ఏం చేయమని వద్దాం పడురి. అమ్మ బురకలు అయితే బురకలే. ఇంత లోతు అంటే చూడండి, బ్రహ్మాండమైన లోతులకు వచ్చింది నేను. అయినా లోతు కత్త అంటే ఇవే పడతాయి, కిందే మానలే అవి. మొత్తం బెండ్లు చూడు, బ్రహ్మాండమైన బెండ్లు కట్టినా లేచిండే. కానీ ఇవి దంటకు ఇంకో రౌలు పడే, ఒక్కటే పడ్డావు రౌలు. రామా ఏడబడ్డరే రౌలు తిరుగుతలే. అమ్మ వీటి దంటకు వడగా మంచిగా ఇది అలకగా వచ్చింది, చూసేసిరా? ఎల్లకంటే అలకగా వచ్చింది, అలకగా వచ్చింది. ఇది అంటే సైజ్ అన్నట్టు, ఇది సైజ్ గిట్లా అంటే సర్కం కొత్తది 5 ఏళ్ళు. ఇంకా మనకు ఇంకా దీనికన్నా టైట్ 5 ఏళ్ళు ఉంటాయి. అవి మాత్రం అవి ఎత్తే మాత్రం బీభత్సంగా పడతాయి వీటికి అయితే చేపలు ఆవిరికి. కానీ ఫస్ట్ అయితే అవే వేసినాం, అవే కొన్నాడు. కానీ తర్వాత పెరిగినాయి. పెరిగిన వాళ్ళు చిన్న వేద్దానికి అతను పెట్టారు. ఫస్ట్ మాత్రం మేము వీటి చిన్నగా ఉన్నప్పుడు ఇవి 3 ఏళ్ళు వేసినాం. 3 ఏళ్ళు వేసి కూడా పట్టినాయి వీటిని. 3 ఏళ్ళు వేసి కూడా అమ్మకత్తే ఫ్రై కానీ తీసుకున్నారు. గింత గింత చిన్నగా ఉన్నాయి, ఇంత పెద్ద లేవు. ఇక కొంచెం పెద్దగా, ఇంత పెద్దగా పడితే పెద్దది పడదు అనిపించాం. కట్టెనక పెద్దగా అయింది చేప వేసి చూసినావా? ఇప్పుడు చిన్న చేపలు ఎవరు కాంతారు, వాటిని కానేటోళ్ళు లేరు. అవి వేస్తే మాత్రం గజ్జి పడతాయి, తీయలం. ఇది అంత కంప కాదు. ఎందుకు చేపలు రవ్వులు ఎన్నైనా ఉడవచ్చు, కానీ వీటిని కొన్ని ఉడవేయటానికి గోరునొత్తాను. ఇవి ఎన్నైనా ఉడేయచ్చు రవ్వులు. వీకన్నా అంటే అమ్మ జగనం అన్నట్టు. దీని సైజు కరెక్ట్ పడాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది పడుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. మనకు సైజు కరెక్ట్ పడితే సర్ర కూడా ఎక్కచ్చు. దాని సైజు కరెక్ట్ ఉండాలి. ఇది చిన్న సైజు కాబట్టి చిన్న సైజుకు ఇక గింతే, దీనికి అతే గింత. బెండ అయితే ఇంత పొడిగి ఇచ్చిన నేను దాదాపు ఎంత అంటే 30 గజం బెండ అయితే ఇచ్చిన. బాగా పొడిగి రాలేదు, ఎందుకంటే గాలి లేచిన మనకు ఈ లోపడెత్తే మలకలు పడతాయి అన్నట్టు. అట్లా పైకి కట్టరాదు, కడకి ఎత్తేనే మలకలు వేసుకొని పైకి కడతాం. లోపలికి ఏం చేస్తారంటే ఇలాంటి బెండ్లు పొడిగే ఇస్తాం అన్నమాట. ఇంకొకటి కూడా గుంజుతుంది తాపకట్టి, అడుగున ఇవే ఉన్నాయి మనకు. అవే పడని ఇలా ఎట్లయితే అట్లా పెద్దది. ఇది ఏంటంటే 114 పడ్డది. దీన్ని తీసుకు కొంచెం లేట్గానే అవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు చింపుకోలేం కదా. పర్రని ఒక్కసారి చూసుకుంటే ఎట్లుంటుంది మనకు. ఇప్పుడు చేపలు పడాలంటే ఇంకా కాపాడుకోవాలి. దీన్ని మొన్ననే దించిన ఇవి వలలు. ఆల్రౌండ్ లెక్కలు కొట్టింది కూడా, కొట్టి వెళ్ళింది. పెద్దగా ఉంటే కంటే అది పెద్దగా ఉంటే చిన్న వలను ఖచ్చితంగా కొడుతుంది. ఇదే చూసినాం, ఇది ఆగాయి. ఇవి ఆగాయి. కొందరు ఏం చేస్తారు కంటే కట్టెతో న్యాయంతరం పెడతారు. ఇంకా రవ్వడాలని కోరుకుంటాను నేనైతే, ఎందుకంటే అది 30 కిలోగా పడ్డది. ఇంకోటి పడ్డాని 1 కిలోన్నర అవుతుంది. కిలోన్నర పడితే అది వేరే ఉంటుంది కథ. వాడి కానీ ఏడ తిరిగి పడైతేనేమో ఏడ పడైతేనేమో నాకు అర్థం కాదు. ఈ రవ్వులు చల్లకుండా రవ్వులు జల్లాంటే పడేలే, కానీ రవ్వులే మనకు తాకేటి. రవ్వులు తాకాలి కానీ మబ్బులకు వడతలే పోవచ్చు అవి. బెండ్లు ఎట్లా తిరిగినాయి వీటిని. ఇదే ఇక మన గాలి తాకినట్టు తాకినాయి. గాలి అదే ఆగవే.
అబ్బో! కొంచెం పెద్దగా ఉంటే రాదు. కొంచెం పెద్దగా ఉన్నదనుకో ఇది, ఇక కొంచెం పెద్దగా ఉంటే అసలు అచ్చుడే లేదు. ఎందుకంటే ఈ సైజ్ చిన్నది. 100 నెంబర్ అంటేనే సైజ్ చిన్నది. ఎప్పుడు గాని మనం నిజంగా చెప్పాలంటే రౌల కొరకే తీసుకపోవాలి గానీ, పాప్లెట్‌లకు 100 నెంబర్ ఇది తీసుకపోద్ది. చైనా బుక్కకు. ఈ రౌలకైతేనే తీసుకపోవాలి. నాకు తెలిసే వరకు నిజంగా చెప్పాలంటే ఏమో చచ్చిపోయింది. ఏమో తెచ్చింది పాత వలలు ఉన్నాయి ఈడ. నిన్నైతే మన కిందికైతే పోవు గానీ, ఆ పాత వలలు ఉన్నాయి కాబట్టి పాత వల వచ్చినట్టున్నది. అది పాత వల గుంజుతది నాకు. అది బురక పడి దానికి పడ్డది. బురక పడి గుంజింది. అట్లాంటి పాత వలలు బాగా ఇసిపెట్టి ఉన్నాయి. ఆ నీళ్ళు ఎక్కేటప్పుడు కూడా అవి ఏం చేస్తాయి అంటే కొందరు వాక్ అడ్డం ఎత్తారు. పాతయి వలలు ఏసి వాక్ పెద్ద వలలు ఇది ఇగది ఇవి ఎట్లా ఇయ్యాలి నేను, ఇది ఎట్లా ఈగియాలి, ఇది ఈత్తనే వెళ్తుంది మరి. బండి తీయనంటే ఇప్పుడు మనకు ఆలస్యం అవుతుంది. చూద్దాం, ట్రై చేద్దాం. దీని మూతి మందే ఉన్నది కండ్ర. 5 ఏళ్ళు అంటే ఏ పాట ఉంటుంది ఫ్రెండ్స్? 5 ఏళ్ళు అంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక పురుగు కుడుతుంది. 5 ఏళ్ళు అంటే మనకు ఎంత అంటే ఇగో మూతి మందమైన. అబ్బో అమ్మా. అందుకే ఎంత టైట్ దానికి ఇంత చేప, ఇంత చిన్న చేపను అమ్మ టైట్గా వచ్చింది. అటు ఇటు 10 కిలోలు వేసినట్టున్నాం, అసలు ఏర్పడతలేదు. చూడాలి అది కేళాలు. ఇంకో రవ్వాడే ఇందులో ఒక రవ్వు 2 రవ్వులు వాడు కదా, ఏం మజా ఉండు. ఆహా మంచిగా అనిపించు పండుగ. ఇప్పుడు నిన్ను అట్టిగా వేయిన దానికన్నా నన్ను పట్టకపోవడం మంచిది అంటావా? ఇంకొకటి అయితే గుంజుతుంది. ఇక గుంజుడు అంటే మనకు నేను ఇక రవ్వ అనుకుంటే కన్ఫర్మ్ కాలే, బురిగే. 2 పరుడు మాత్రం జంటలు జంటలు పడతాయి. ఇవి ఎందుకో ఏమన్నా కానీ జంటలు జంటలు. నిన్న ఏడవేనవే ఇంత మంచి పడుడు అంటే ఎక్సలెంట్ పడతాను నేను నిజంగా చెప్పాలంటే. ఇలా సూపర్ మంచిగా అనిపిస్తుంది నాకు. నిన్న నేను అసలు వీడియో అది చూస్తా అనుకున్నా కానీ నాకు అది జూమ్ తప్పుది కాలే. ఏంటంటే ఒక్కటే పడతా, అది ఘోరం. ఇలా మాత్రం ఈ విధంగా పడ్డాక మనకు డోకెక్కడిది. కరువు షికార్ అన్నట్టు ఇది. కరువు షికార్కి గంతే ఇవ్వడం తప్పది వారం. కరువు షికార్లా వాడు ఇదే విధంగా పడతాయి. దీన్ని ఈగిద్దాం, ఈగితేనే నడుతుంది. ఈతో మరి ఏం చెప్తావు తెలియదు. టైట్ అయితే బాగా టైట్ అవుతుంది. అబ్బో కొంచెం నడుము మీద పోదు కదా అయితే, కానీ మూతి వరకు బాగా పెట్టుకునే అన్నట్టు. బాగా పెట్టుకున్నప్పుడు మనం దీన్ని ఇద్దాం. గన్ను మన గన్నుతో ఇద్దాం. గన్ను అబ్బో కొడుకు, ఇది మామూలు విషయం కాదు ఇది. బాగా ఇది రావడం అంటే, ఇది ఈగించామంటే పరిస్థితి డేంజర్. ఇట్లా ఈతనే మా జల్లు వస్తుంది ఈ వారం. అబ్బో అమ్మా కండలు తెగుతాయి. ఎందుకంటే ఇది బాగా బలంగా ఎగ్గినాం అనుకో, బలంగా ఎగ్గితే కదా. అబ్బో అమ్మో అమ్మో బాగా కంట్రోల్ పెట్టుకుంది కాబట్టి కష్టం అవుతుంది. ఇది కష్టం అవుతుంది. అటు ఇటు వెళ్ళి వెళ్ళబెట్టినట్టు చేసి ఇది బాగా టైట్ చుట్టుకున్నది కాబట్టి కష్టమైంది అన్నట్టు. ఇది సైజు కాకపోతే కూడా ఇంత కష్టం ఉంటుంది, బాగా కష్టం అవుతుంది. సైజు అయితే అల్లగా కూర్చొస్తుంది, కానీ సైజు మనకు పెద్ద సైజు అయితే మనకే లాభం. ఎట్లా అంటే వజన్ ఉంటాయి అన్నట్టు మనకు. వీడికి అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇగో రెడ్ మార్క్ వచ్చింది. నేను ఏం చేసిన అంటే ఫ్రెండ్స్, ఇవి 2 వలలను అవి ఇట్లా కడియకుండా వస్తాయి అన్నట్టు. 2 బెండలు ఉంటాయి, అతుక్కొని ఉంటుంది. ఆ రెండింటి బెండలను మధ్యలో కడియాక ఒకటే బెండలు ఇచ్చేసిన. ఇక్కడ వరకు అయిపోయింది. ఒక వలే ఉన్నది మనకు. 3 వలలు అయితే ఎత్తిన, ఒక్క వలే ఉన్నది అన్నట్టు. ఇక్కడ నేను దబ్బన ఒక దారం కూడా కట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇగో పచ్చదారం కట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు వలలు బాగా అయినాయి అనుకో, మనం ఇంత పొడుగుతో దడ లేకుండా మధ్యలో ఒక దడ వేసి అటు కడక ఇటు కడ 3 దడలు ఎత్త కూరది. అది తీసుకుపోయి అలా వలలైన పడతాయి గాడి పెట్టినప్పుడు. అప్పుడు దీన్ని కట్టుకుంటానికి అని షాంపీలు కట్టంగానే దారం కట్టి ఉంచిన అనమాట. ఇప్పుడు అవసరం లేదు, నేను ఎత్తలే వేయలే. ఇప్పుడు వలలు మన పక్క పొంటి ఏవి ఇట్లా కత్తెర వేరు, అటు ఇటు వేరు కాబట్టి నో. ఇక ఇప్పుడు అటు పక్క ఇటు పక్క ఉన్నాయి అనుకో, మనం దడేసుకోవాలి. ఎందుకంటే గాలికి అటు నొక్కపోయి అటు పెడతాయి, ఇటు నొక్కపోయి ఇటు పెడతాయి.
గాడుకుంటే అని లేచి ఆట ఆడుతుంది అవి నాకు ఇటు వచ్చినాయి మన గాలి ఇటు పెట్టింది ఇటు వచ్చింది బాగా దడ గట్టు ఉంది అగో గట్టు ఉంది వంకర అదిగినాయి బాణం షేప్ ఉన్నాయి చూడండి అక్కడ కనబడుతుంది బాణం షేప్ చక్కగా మనం ఎత్తాం పొద్దుగాల కానీ గాలి ఎట్ట తటే మాత్రం ఇవి ఖచ్చితంగా పోతాయి అన్నట్టు ఇరుగుతాయి అటే అందుకొరకే ఇక మనం వలకో దడ కంపల్సరీ ఉంటుంది అన్నట్టు ఇక వలలేకపోతే వేసుకుంటే కడకి అవసరం లేదు కడకి ఎందుకంటే కింద గడ్డి అంతది కాబట్టి ఇక మనకు దడ అవసరం లేదు అది కింద వల్ల ఆనకపోతే వలలు ఆ దడలు అవసరం ఎందుకంటే గుంజుకపోయి దవిడిని పెడతాయి ఒక్క రవ్వ రాదే రవ్వు బురకలు ఇవ్వరా పడ్డారు ఒక్క రవ్వుని ఈ మాదిరిగా రవ్వులు ఎత్తేనా ఆహా ఏముండు ఫ్రెండ్స్ మనకు ఇంత లోతుకు పడతలేమంటే ఘోరం ఒక్కడ కనపడేది అటు కట్ట కనపడుతుంది అటు సెటర్ ఈడ గరకలే 2 గరకలే పడట్లేదు రెండు ఈడ 2 పడ్డాయి ఫ్రెండ్స్ రెండు ఎత్తానే అబ్బో కొడుకు కానీ పెద్దగా ఉన్నాయి ఇవి మాత్రం వీటిని మాత్రం మెల్ల తీసుకోవాలి అవి ఈగే పరిస్థితి లేదు ఎందుకంటే 114 సైజు ఉన్నాయి అవి పెద్దగా ఉన్నాయి సైజు పెద్దగా ఉన్నాయి కాబట్టి అది కూడా ఎగుతుందా ఇది ట్రై చేద్దాం దీన్ని కొంచెం చిన్నగా ఉంది అనిపిస్తుంది ఇది ట్రై చేద్దాం 2 పడ్డప్పుడు ఇదే మన సైజు 114 అయితే ఎందుకు అస్సలే పడాయి ఘోరంగా అంటే ఘోరంగా పడాయి అస్సలు పడాయి ఇది ఎగుతలేదు ఏ పొజిషన్ లేదు ఎందుకంటే ఇది ఎన్ని పెట్టుకున్నది అంటే ఒక దాదాపుగా 20 గంటలు పెట్టుకున్నది ఫ్రెండ్స్ ఇది 20 గంటలు మొత్తం చుట్టుకొని ఈ రాజ్యం అంతా నాదే అన్నది కథ బయటికి బొరిన కొద్ది ఎక్కువ టాంక్స్ వల్ల మనకు కూడా చూడు గాలి పెట్టినప్పుడు మొత్తం కాళ్ళ చుట్టుకుంటుంది మస్తు మోసం జరుగుతుంది గాడు పెట్టినప్పుడు డేంజర్ ఉంటుంది దీంతో ఒక పక్క ఊకుంటారు ఒక పక్క ఇది మన సైడ్ 2 గాళ్ళు ఒకటే పక్క వేసి కూకుండి తెప్పకొడతారు కానీ అది డేంజర్ అది వదిలేయంగా అట్లా కాకుండా ఇట్లా మనం ఇచ్చే పొడుగులు ఉండే వేయాలి వాళ్ళు వేస్తే మంచిగా ఈ అలవాటు మంచిది అన్నట్టు ఆ అలవాటు మంచిది కాదు అది డేంజర్ అది అట్లా ఎవరికి 2-3 గాడు పెట్టంగా అట్టే జారి అటే పడుతుంది ఇట్లా ఉండే అనుకో కాళ్ళు తెచ్చాం కానీ ఇట్లా ఆ తెప్పి మధ్యలో ఉంటుంది కాలు ఉంటుంది కాబట్టి కొంచెం మనకు పట్టుదల ఉంటుంది కాబట్టి ఏం కాదు నాయన ఇది తీయడం అంటే అసలు ఇది బొర్రకుంటూ ఉంటలేదు కదా బొర్రకుంటూ ఉంటేనేమో మనం ఏదో తీయాల్సి దీనికి అది ఇట్లా బొరినప్పుడు అలా ఏం చెప్తానంటే మనకు అటు ఇటు పోయారు కూస్తానే అనమాట కుస్తానే రామా ఒకటి పడ్డది ఇంకొకటి పడాలి బుట్టే ఇవన్నీ దారుణంగా ఉన్నది ఎగిరినప్పుడు అలా పొట్టు చింపుతాను అన్నమాట ఇవి ఎగిరదు ఇట్లా ఎగిరితే మనం తీయలేం కదా ఎగిరితే ఎట్లా అయితే ఎగలుగుతాం తీయలేం ఆగవే 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 Hey.
ఇంకోటి పడ్డాయి, దగ్గర దగ్గర పడ్డాయి. ఓల ఒకటే ఓలది కాబట్టి దీన్ని దగ్గర పడాలని కోరుకుంటానా. మన భర్త అయితే అది లేస్తుంది. అటో ఇటో కొద్దిగా మన కష్టం వృధాగాలి. నిన్న బాధపడకుండా పోయినా కాబట్టి ఆ దేవుడు మళ్ళీ కరుణించిండు. సంచి మాత్రం మంచిగా 15 కిలోల దాకా, నా అనుకుంటాను 15 కిలోల దాకా కొట్టవచ్చు అని. ఎందుకంటే ఒకటే తీసుడు తీస్తాను కాబట్టి అనుకుంటానా, దేవుడు కరుణించిండు. ఇలా ఒక రౌలు వాడు కదా, జబర్దస్తిగా ఉండు రౌలు. అది ఎట్లా రవ్వు గుంజినట్టు గుర్తుంది. అది కూడా మళ్ళా పడ్డ కాడ 2 పడతానే. సింగిల్ లేవు, నో సింగిల్. చూడ ఎట్లా పట్టుకున్నా. ఇట్లా పడ్డప్పుడు నేను రౌలు అనుకుంటాను. ఇగో జంట చూడరి, ఈ జంట 2 షత్తాయి. 2 ఎందుకంటే ఈ సైజు కాబట్టి ఈ సైజు టక్కని చేస్తు. ఇక ఇలాంటి సైజులో ఎన్నైనా కానీ నోటేలు పెట్టావు. ఇంకొక కాడ ఒకటి చాకేని చెప్పానా, ఇంకొక కాడ మూడు ఒక కాడ ఉన్నాయి. 3 కనపడుతుంది. 3 ఒకటి కాడ కుప్ప పడ్డాయి. ఘోరం అది. సూపర్ పడ్డాయి. వావ్, ఇది కదా కుప్ప. ఈ కుప్ప చూసాలా నేను. ఇన్నే వేరే కాడ లేనే లేదు. ఇగో ఆహా, ఏమొస్తున్నది. పండుగ ఖర్చుకు మంచిగా వెళ్ళేటట్టు పడతాయి బురకలు. నా బురకలు అయితే బురకలే. ఈ లేకపోతే రవుల కాని చూస్తే రవులు పడాయి కాదు, బురతానే. సూపర్ పడ్డాయి. వావ్, నిన్న అనుకున్నా ఈ వలలు నన్ను వేస్ట్గా ఇవి ఎందుకు చేసినా, ఎందుకు తెచ్చినట్టుగా వేస్ట్ అయినారు అనుకున్నా. కానీ ఏది వేస్ట్ కాదు. చూసినా, ఓసారి కాకపోతే ఓసారి కరుణిస్తాయి, ఓసారి కాకపోతే ఓసారి కాపాడుతాయి. ఇది సైజు కాబట్టి కరెక్ట్గా సైజు సర్ర మాత్రం మనం మంచిగా తీసుకోవచ్చు. ఇగో ఇది నల్లగా మాగింది. ఇది ఇగో మొట్లల్లా ఇక్కడ కింద ఏమున్నాయంటే తాడి ముద్దులు అన్నట్టున్నది. ఇది తాడి ముద్దులకి వెళ్ళి మీదికి బుగ్గకు లేచింది అన్నమాట. ఇది బుగ్గకు లేచింది, ఆకింది. దా ఈ సట్టు చూడు, సట్టు ఓసారి రవ్వులుగా గిట్నే సట్టు పడతాయి. ఆ కాలం ఏంది, రవ్వులు వాడే కాలం లేదు. గిట్నే ఇది కూడా సైజే. ఇవి మొత్తం వస్తాయి 3 కూడా ఊడెక్తాయి. వస్తాయి 3టిని ఊడెక్తా. కరెక్ట్ సైజ్ అన్నట్టు. ఇది సైజ్ అట్టి కనపడుతుంది మనకు. ఇవి పడు 125 సైజు కావాలి కానీ ఈ పాటికి బత్త మొత్తం 2 120 సైజు. అవి ఆ సైజ్ ఎత్తే అవి పడతాయి. ఇక ఒక్కటైతే తీసిన. నెక్స్ట్ రెండోది. అయ్యే రెండోది ఇది మాత్రం చచ్చింది ఫ్రెండ్స్. ఇది దీని దగ్గరికి వచ్చినట్టున్నది. ఇది సోపతి ఉన్నట్టున్నది. పోన్ దాని వచ్చినట్టున్నాయి, అవి పడ్డాయి అన్నట్టు. ఇది దాని కొరకు వచ్చినట్టున్నది. ఇది పడ్డది ఫస్ట్, దీని కొరకు అవి వచ్చినట్టున్నది. మీదికి బుగ్గకు వచ్చినట్టున్నది. కింద ఉండి మొట్లాలు ఉంటాయి కదా, మొట్లు ఉన్నాయి కింద. ఒరియలు గడ్డలు అవి ఉంటాయి కాబట్టి ఆ గడ్డ కాడ ఉంటాయి అన్నట్టు. పొరియలు కొట్టుకొని ఈ పొరియలు కొడతాయి. పొరియలు కొట్టి ఆ పొరియల కాడ వండి మీదికి హెయిర్ కత్తాయి అన్నట్టు. ప్రతి ఒక్క చేప మీదికి హెయిర్ ఇట్లా బుగ్గకు రాంది బతకలేదు, అత్తయ్య అన్నట్టు. అది మీదికి వచ్చింది, ఇది వచ్చింది. దీని దగ్గరనే అవి ఆ చేప చూసి దీని కొరకు వచ్చినట్టు. సూపర్ దింకరాలని పైకి వస్తే ఇవి కూడా పట్టేసినాం మనం. అయిపోయింది. ఇటు జర గడ్డ మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ గడ్డకు లేచినాయి మంచిగా చేపలు. కానీ నేను రౌలు పడితే అనుకున్నాను కానీ పీన కొద్ది లోపలికే బురికే పడ్డది. నేను లోపలికే ఉన్నా. చూడండి వెనక దరి చూడు ఎక్కడికి కనబడుతుంది. ఏమైనా కనబడుతుందా? దరి కనబడితే కనబడుతుంది. మొత్తం చీకటి ధరలు కనబడుతుంది. మనం వర్షం కొడితే కనపడుతుంది చూడు. మొత్తం బుష్ అయితే బాగుంది. దూరం ఉన్నది. మొన్ననైతే ఇంకిర్ర బుష్ వచ్చింది. నేను వీడియో పెట్టిన ఆల్రౌండ్. ఇదేంటి బాగా గుస్తాను. ఇదే రవ్వ అనుకున్నాను నేను. ఇదే ఇట్లా కడ కింద ఇట్లా గుస్తాను. ఇక మొత్తం రవ్వులు అంటే పడతట్లేవు నాకు తెలిసిన వరకు. అదే ఒకటే అదృష్టం ఉన్నట్టున్నది, అది పడ్డది. ఆ రవ్వును మాత్రం నేనే కూర వండుకుంటా ఇవాళ ఖచ్చితంగా. ఎందుకంటే రవ్వులు పడతలేవు కాబట్టి. నిన్న పడ్డది, నిన్న వండుకుంటాం అంటే నిన్న మంగళవారం, నేను మంగళవారం తినా. ఇవాళ మాత్రం దాన్ని నేనే అంటేసుకుంటా అంతే, ముచ్చట్లేదు. చాలా రోజులు రవ్వులు పడక తినాలనుకుంటాను. ఎప్పుడు బురకలు తింటాను తెలుసా. నేను ఇంకా చెప్పుకుంటలేను కానీ బురకలు తింటానా. నేనే బురకలు తింటానా అంటే చెప్పు. ఇక బురకలు రవ్వులు లేవు, మన్ను లేవు, పడతలేవు అన్నట్టు. అక్కడ పోదామంటే ఆడ దొరుకుతలేవు. లైన్లు ఉంటారు, ఎవరెవరు పడితే వాళ్ళే అమ్ముకుంటారు. ఎవ్వరికో ఒక్కొక్కటి రెండు పడతాయి. అక్కడికి బాగా వస్తలేవు కాబట్టి ఇక మనకేం దొరుకుతాయి. మనం ఇక్కడ రవ్వులు దొరకపోవట్లా. అబ్బో, మనకు పడ్డది కాబట్టి మనం వండుకోవాలి. మనం షికారు చేసి మనం తింటే టెస్ట్ యాక్షన్ టెస్ట్ ఏం అంత గదే టెస్ట్ కానీ కొంచెం ఆనందం అనిపిస్తున్నట్టు మనకు పడ్డదని.
మనం తెచ్చుకున్న చేప అని అనుకుంటే మంచిగా అనిపిస్తుంది. మన సంచి అయితే కొద్దిగా లేస్తుంది. ఇంకొక వలైతే దగ్గర పడ్డది. దగ్గర పడకపోతే కొంచెం దగ్గర పడుతున్నాయి. చేపలు ఇంకా దగ్గర పడుతున్నాయి. దగ్గర మంచి దగ్గర దగ్గర పడుతున్నాయి. ఇక చూడండి మళ్ళా పడ్డది. నేను మాత్రం ఇగో కటింగ్ చేసుడు అవసరం లేదు, ఎడిటింగ్ చేసుడు అవసరం లేదు, డైరెక్ట్ ఇట్నే వీడియో పెట్టేస్తే సరిపోతుంది. ఇంకో సిగ్నల్ కరెక్ట్ ఉండు కదా, లైవ్ షో పెడితే బాగుండు ఫ్రెండ్స్. కానీ కాకపోతే సిగ్నల్ సెర్లా ఒకసారి రాదు, గుడ్డి గుడ్డి కనబడుతుంది అనమాట. లేకపోతే లైవ్ షో వారితే అదే నడుసు అనుకుంటానా నేను. కొంచెం నీళ్ళు తినాక చూడాలి. ఇటు సిగ్నల్ ఒకసారి ఏం చేస్తుంది అంటే, నాది జియో సిమ్ అన్నట్టు, సిగ్నల్ లేకపోతే వేస్ట్ అది. ఒకసారి తట్టుకుంటా నేను గడ్డకు మాట్లాడితేనే, ఫోన్ మాట్లాడితే ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడితేనే తట్టుకుంటుంది. లైవ్ పెడితే అంత గుడ్డి గుడ్డి వస్తుందని అనుకుంటాను. మనం ఇక మళ్ళీ ఆడికి పోరాదు. అక్కడికి ఎట్లా పోతాయి, ముళ్ళలు మూటలు పట్టుకొని అక్కడ స్టాండ్ కాడికి పోవాలంటే కింద పడేసుడే గత ముచ్చట్లేదు. స్టాండ్ ఆగది, నేనాగా ఏది ఆగది అన్ని పోతాయి. మళ్ళోడు పడ్డ దగ్గరనే ఈడోటి పడ్డది, ఇంకోటి అక్కడ ఒకటి పడ్డది, ఆడ అవన్నీ ఒకటే ఆడొకటి పడ్డది. ఇది కూడా వస్తుంది. గోడోటి దగ్గరనే వస్తుంది. ఇట్లాంటి దానికి లైవ్ షో పెడితే సూపర్ ఉండు కదా, ఎక్సలెంట్ ఉండు. ఆయనకి ఇంత పొద్దుగాల పాపం చలికి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు సృష్టిలో. 11 అయిందంటే అప్పుడు తానం చేసి అది కొంచెం పనులకు పోయినా కానీ నన్ను చూడగలుగుతారు. కానీ ఇంత పొద్దుగాల చూసడానికి కష్టం. సాయంత్రం అయితే ఒళ్ళయంగా పెట్టుకోవచ్చు అనుకుంటా. ఒకసారి అదేంటంటే అది ఉలలయంగా పెడతా ఫ్రెండ్స్, ఉలలయంగా ఒకసారి లైవ్ షో పెడతా. ఎందుకంటే అది కరెక్ట్ వస్తుందా వస్తలేదని తెలుస్తుంది. కొన్ని నీళ్ళు దిగుతాయి, కట్ట మీనికి రావాలి నేను. ఇంకా కొన్ని నీళ్ళు దిగితే అప్పుడు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను అక్కడ మా అడ్డకాడ గిట్లా ఎత్తున్నది కాబట్టి అక్కడ ఇక మనం ఉలముల్యలు దడలు వేసుకున్నాడు కొంచెం ఇబ్బంది. ఇప్పుడు నేను దాటుడు రోడ్డు మధ్యలో మళ్ళీ ఒకటి ఈ నుండి ఒక 10 గజాలు 15 గజాలు పోయినాక ఆడొకటి గదిలు ఉంటుంది. ఆ నుండి మళ్ళీ అవతలేయాలి కాబట్టి చెప్పి మస్తు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఇబ్బంది ఉన్నది నాకు. ఈ చేపలు కూడా చూడు, వీటి తీయాలి, మళ్ళా కింద పెట్టాలి, ఈ చెప్పిన మళ్ళీ అటేయాలి, మళ్ళీ దానిని పెట్టుకోవాలి, అటు పోవాలి. అంత ఇబ్బంది ఉంటుంది అన్నట్టు ఆడ. అంటే మధ్యలో గడ్డ తెలింది అన్నమాట. గడ్డ తెలింది కాబట్టి ఇబ్బంది. ఇటు కొద్దిగా వెళ్ళింది అనుకో మన బండి మళ్ళీ ఎప్పట్లా ఇక్కడికి వస్తుంది. నీళ్ళు బాగున్నప్పుడు మంచిగా ఉన్నది, ఎందుకంటే అది ఎత్తుగడ్డ అయినా కానీ దగ్గర ఉన్నది కాబట్టి మన బండి దాకా అది వేంది కాబట్టి ఏం కాలే. ఇప్పుడు బండి దాకా పోవు అన్నట్టు. ఇంకోటి పడ్డది ఇక్కడ లోపల, మంచిగా పడతాయి. ఇప్పుడు దగ్గరికి వచ్చిన కొద్ది పడతాయి. అంటే ఆహా, గంగ తల్లి మంచిగానే మనకు కరిస్తుంది. ఓం నమ శివాయ. అట్లా ఒకసారి వలయంగా ట్రై చేసి చూద్దాం. అది వీడియో మంచిగా వస్తుందా చూద్దాం. లైవ్ చేయాలని వీడియో లైవ్ పెట్టాలి కదా మనకు ఆప్షన్. ఇప్పుడు యూట్యూబ్ కూడా లైవ్ పెట్టుకోమని ఊరికే చెప్పదా, ఊరికే మెసేజ్ వస్తుంది లైవ్ పెట్టు అని. కొంచెం టైట్ ఉన్నది ఇది. ఇది మంచిగా 50 రూపాయల కిలో అయితే ఏమో, తక్కువ రేట్ అయితే లేదు. 50 రూపాయల కిలో మొత్తం. 20 కిలోల దాకా వచ్చినట్టుంది. అటు ఏర్పడతలేదు నాకు, మీకే కనబడుతుంది, అటు నాకు కనపడదు. ఎందుకంటే అది మీది ఇట్లా నాకు ఇది ఎత్తు ఉంటుంది కాబట్టి సాటుకు కనపడదు. 20 కిలోలకు వచ్చినట్టుంది అందాజు చూస్తే. నేను మళ్ళీ ఎత్తా రేపు వీటే. మళ్ళీ పడ్డది, ఇక్కడ పడ్డా లైన్ పడ్డాయి. మంచిగా ఎంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీతో నేను మాట్లాడుకుంటా ఇవి తీస్తా అంటే నాకైతే తీసినట్టే, నాకు ఇంత ఆట అనిపించలేదు. ఇంత వలలు నేను ఏడున్నా లోపల ఉన్నాయి. అసలు ముచ్చటెక్కడిది, దరి కనబడకుండా లోపల ఉన్నా, మస్తు లోపల ఉన్నా. అటు సగం ఇటు సగం ఉన్నా. లోపలికి వచ్చినట్టు రాను లోపలికి వచ్చిన మన అడ్డకాడికి ఇట్లా చూస్తే సగం అన్నట్టు. గిట్టు అడ్డ గిట్టు మొక్కన అయినా ఏది దగ్గర ఉండదు, ఏదైనా కానీ 1.5 కిలోమీటర్ దూరం ఉన్నాయి. 1.5 కిలోమీటర్ దూరం. ఇంకోటిగో ఇగ్గిన కొద్ది వెళ్తానే ఉన్నాయి. రా బావు ఇవన్నీ తెలుసాయిడా, 2 ఇట్లా గిట్ల పడాలి కట్ట. ఈ 2 సైజులే మనకు ఇబ్బంది అనేది ముచ్చట్లేదు. సైజు కాకపోతే నష్టం ఉండదు, కానీ తీయడానికి నష్టపడతాను. ఇట్లా తీయడానికి కష్టపడు. అయ్యో వీడియో మాత్రం పెద్దగా ఉంటుంది. ఇది ఇట్టే పెట్టేస్తా ఇలా. కొంచెం నాకు ఈ చేపలు మంచిగా పడ్డాయి కాబట్టి ఆనందంలో ఇట్నే ఉంటాయి. ఇంకోటి కూడా కింద దిగుతుంది అది. అయ్యి దీన్ని పాడిగా, దీని మూతి గట్టిగుంటుంది. దీని తలికాయ తినాలి ఫ్రెండ్స్. తలికాయను మంచిగా ఉప్పు కారం పెట్టి మసాలా పెట్టి తలికాయను మాత్రం ఎవరో కానీ ఫ్రై చేసుకుంటూ చూడు,
తలికాయ తినరు దీని తలికాయ గట్టిగా స్టాండర్డ్ మస్తున్నది. రవ్వ తలికాయ కన్నా ఇది మంచిగా ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే నేను ఇవి తలికాయలు ఎక్కువ తింటా. నాకు ఈ తలికాయలు అంటే ఇష్టం. బొమ్మె కానీ ఆ రవ్వు కానీ దాని విటమిన్స్ ఖతర్నాక్ ఉంటుంది. ఇది తలికాయలల్లా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటుంది, గట్టిగా ఉంటాయి. అలా ఇక ఉప్పు కారం గట్టిగా మంచిగా అల్లక పోయి ఉంటుంది కదా, మంచిగా సూపర్ ఉంటుంది తలికాయలు. ఇది పడ్డది ఇక్కడ. మనం వీటిని ఏం చేయాలంటే ఒక 4 కిలోలు తీసుకోవాలి, మంట పెట్టాలి, మంచిగా సిల్వర్ కలర్ తెచ్చాలి. సిల్వర్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై చేయాలంటే మనతో లేట్ అవుతుంది. సిల్వర్ కలర్ కవరు లేదా ఆ కవర్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనం చూసిన మజా అంటే ఏం మజా ఉంది. 2-3 సార్లు అట్లా కాల్చుకొని తిన్నాను. ఏం వరకాలే ఫస్ట్ బురకదుడు ఇట్లా పోతాను లేస్తాను పైకి. ఎండ కొట్టు కదా, బాగా ఎండ కొట్టు కదా, మంచిగా అంతా కొంచెం మబ్బు ఎండ ఊహు ఇట్టేస్తానమ్మా. ఓకే, కొంచెం వజన అయితే ఏర్పడుతుంది. గుర్తలేదు నాకైతే 20 కిలోల అందాజ అయితే అనిపిస్తుంది నాకైతే. అటు చూస్తే అక్కడ కెమెరాలో నాకు కనబడుతుంది. కెమెరా నుండి చూస్తాను నేను, ఇటు కనబడుతుంది నాకు. కెమెరా నుండి చూస్తాను నేను. ఇంట్లో బెరికి ఒక్కటే పడదు, ఇంకొకటి పడితే నీ 2 మంచిగా కిల్నారా చేపలను మంచిగా వండుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ మనం మడుగు అంటే పడతాయి అవి, అది పడాలి. కానీ మనం తుర్తి కూర కంపల్సరీ అంటాం. పడితే బాగుండదు, మన మనసులో మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది కదా భావన అన్నది. మనకు పడితే మంచిగుండు అని ఎట్లా అనిపిస్తుంది, అది అంతే ఉంటుంది కథ. అది మారది, ఇక మారదు, అది అంతే ఉంటుంది. అది పడితే బాగుండు అని ఆలోచన వస్తుంది. ఒకటి కాక్షేత్రం ఉన్నదే, ఒకటి అది ఉన్నది. ఇక దాన్ని ఇవ్వడకపోతే ఏం చెప్తావు, అవే చేసుకునే ప్రయత్నం అయితే అదే. దగ్గరికి అయితే వచ్చినాం. వెనక నాకు కనబడుతుంది అనుకుంటా కర్రీ దడ చూడండి. ఇట్లా చూడు, ఇటు తిరిగింది, అటు గుట్ట సైడు ఇటు తిరిగినాయి వలలు. ఆ గుట్ట మనట్ట కాదండి, సెంటర్ అది మధ్యలో ఉంటుంది. సెటార్లు కనబడతాయి ఫ్రెండ్స్, కానీ అది వెళ్తురు నేను ఇటు దాటినా కాబట్టి మనకు సెటార్లు కనబడతాయి. కానీ సింహ చీకటి లెక్క అంతా ఇది బుషి ఆ బుషి అవతల గట్ట కనబడుతుంది. ఆ గుట్టే గుడి కనబడుతుంది. అంటే అవతల చూడండి ఎట్లున్నది, ఇట్లా సెటార్లు మనకు కనపడతాయి తలుపులు. ఏనుండి అది మంచిగా క్యాటిగా మొత్తం ఈ బుషికి చేది ఉండక మంచిగా నీట్గా ఉండేది ఉంటే అవన్నీ కనబడతాయి. అయ్ లాస్ట్ గుచ్చుకున్నది పొడవడ. ఇది ఎక్కేస్తాను మీరికి. ఇంకొక 2 వలలు ఉంటే ఇది 2 అనుకుంటా. ఇటు మంచిగా పడాయి, అటు కన్నా ఇంకా నాకైతే ఇటే నచ్చింది. మరి ఇటు సూపర్ పడాయి. ఇంకొకటి కూడా పడుతుంది, ఇంకోటి కూడా వస్తుంది. దీన్ని ఎడిటింగ్ చేసే అవసరం లేదు, డైరెక్ట్ పెట్టుకుని అంతే. వీడియో డైరెక్ట్ పెట్టుకోమంటాను ఇవి చేపలు. ఈసారి నువ్వు ఎందుకు బాధపడ్డావు, ఎందుకు బాధపడ్డావు శంకర్ అన్న, ఇలా మంచిగా నేను పడతాను పటాని పడ్డాయి. ఇది ధన్యవాదాలు. ఎందుకంటే వేటకొచ్చి వేటగాడు అట్టిగా మరిపోతే ఆ బాధ నిన్న చూసా నేను. ఘోరంగా అంటే ఘోరంగా బాధపడుకున్నాను. ఇంత దూరం వచ్చి కొట్టుకుంటా ఈ నుండి కరెక్ట్గా కొట్టుకుంటూ పోవాలంటే నేను అడిగి వరకు పావు గంట పడుతుంది. దరిగి వరకు ఇక కొంచెం పోతే 20 నిమిషాలు పడుతుంది. అంత బాధ అనిపిస్తుంది అన్నట్టు. లోతులకు పోతే నీరసంగా అయిపోతాం ఇది కొట్టి. ఇప్పుడు ఈ ముల్లే చేపలు ఇవి కదలాలంటే మనకు తెడ్డుతోని బలంగా వస్తాలి. మాత్రం బలంగా కొడితేనే ఆ తెప్పే కదులుకుంటూ పోతుంది. కాబట్టి మనకు ఇక తెప్ప కొట్టి మన చేపలు పట్టేళ్ళకి వాళ్ళకి ఆట మీద వెళ్తుంది. డ్యామ్లో తెప్ప కొట్టిన వాళ్ళకి మాత్రం ఇది ఇంత కొట్టుడు ఇబ్బంది. కొంచెం లోపలికి వెళ్ళి ఇవన్నీ జరగదు. ఇప్పుడు దాదాపుగా 20 కిలోలు, ఈ ముల్య 10 కిలోలు అనుకో, నేను 60 కిలోలు. ఇప్పుడు ఎంత కింటల్ బరువు అయిందా, క్వింటల్ అవుతుంది. ఇంత తక్కువ క్వింటల్ బరువు దాడలు వెనక. అబ్బో ఇవి అన్ని ఇప్పుడు ఇవి నీళ్ళలో తడిచినాయి కాబట్టి వలలు ఇవి వాళ్ళని వస్తుంది మళ్ళీ అట్లా. ఇక్కడ రౌండ్ తిరిగింది దాడ అటున్నాయి వలలు ఇట్లా ఎట్టినాయి. మన కడకు కటింగ్ ముక్కలు ఉన్నాయి. ఇవి మన కటింగ్ లాంటి అవి కాదు. మనకు అవి జంబోల కానీ తెచ్చిన చూసినా, మనని కటింగ్ చేసి వీడియో పెట్టినా. ఇది కట్టు ఈ ఏళ్ళ కట్ చేసింది ఖచ్చితంగా. ఇగో అన్నదేనాక మాత్రం మంట దిగింది, ఇట్లా కాటు పెట్టింది, కండకు కాటు ఇట్లా ఎగ్గింది. అది ఘోరంగానే.
ఎవరైనా చేసుకుంటారు, మనమే ఎత్తినాం. ఇట్లా పడితే అని చూస్తే ఖచ్చితంగా చెక్ కొడుతుంటే నేను మంచి చేపలు మంచిగా పడ్డప్పుడు ఆ రేవుకు ఉంచుకోవాలి వలలు ఎత్తద్దు. కానీ నేను ఇట్లా పడతాయి అనుకోలే. ఇప్పుడు మనం అయితే అప్పుడు మళ్ళీ వేద్దాం. నేను అనుకున్నా వాస్తవంగా ఏంటంటే ఇవి పడతలేవు కదా, ఎవరెత్తారు అనుకున్నా నేను. ఇంకో ఇటు తిరిగినాయి దరి మొక్కలు, ఈ దరి తిరిగినాయి చూడు. అంటే లోపట్నే ఇరు మొఖం తిరిగినాయి. ఇట్లా పడి వెళ్తే సెటర్ల కాడికి వెళ్తుంది తోవ. అయిపోయినాయి మా దడకాడికి వచ్చినాం. ఇక లాస్ట్ ఫైనల్ లేవు, గిస్ట్ ఫైనల్ లేదు, అన్నీ అయిపోయినాయి చేపలు. క్యూ వలలు కాదు ఇవే. ఇంకొక కట్టు ఉంటే వావ్ మొత్తం కానీ ఇప్పుడు ఎక్కపోదు. ఇక్కడ ఎక్కపోతాం. కానీ కొంచెం పెద్ద సైజు ఉండాలి. చిన్న సైజులు 2 ముళ్ళలు తెత్తాలంటే దూరం అవుతుంది కానీ బత్తరింటుంది మరి. చేపలు ఈ విధంగా చూసారు కదా ఎంత మంచిగా పడ్డాయి. ఎత్తలేదు ఈ వాళ్ళలు. ఇప్పుడు మనం సులుతుంది, కొద్దిగా మిస్టేక్ అయింది అనుకో, అది ముళ్ళి పడ్డది అనుకో మొత్తం ఇలా బుర్ర పడుతుంది. బ్యాలెన్స్ ఆగదు. దీన్ని బ్యాలెన్స్ మస్తు కవర్ చేయాలి ఫ్రెండ్స్. మాటలు కాదు, మాకేందంటే అలవాటు కాబట్టి కొద్దిగా. కానీ కాకపోతే ఒకసారి పడతాం కూడా. దడలు ఏం చేస్తాయి, దపడపడపడా అని పడతాయి. ఇటు చేపలు ఈ వజనం ఏంటంటే బ్యాలెన్స్ కరెక్ట్ దీన్ని అది చేయాలి. లేకపోతే చేపలు దడలు విడలు ఒకసారి పడ్డ టైంలు కూడా ఉన్నాయి. పడతాం అన్నట్టు చేపలు. ఇవి నేను ఎన్నికెళ్ళు వస్తాయో నేను చూస్తాను, నేను అలా పోసినాక. ఇప్పుడైతే నేను అనుకుంటాను 20 కిలో వస్తాయి అనుకుంటాను. నాకు కొంచెం నేను కెమెరాలో చూస్తే నాకు కెమెరాలో కనబడతాయి చేపలు అయితే అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు పోదాం. దాన్ని ఇటు గుంజలేము, అక్కడ కొంచెం కడగినాక గుంజుకుందాం. చేపలు అయితే లోపలికి అయితే పోతాను. ఇట్లా అయితే మాత్రం చూడు కొంచెం అప్పుడు రాంగనో తెప్పి అలకగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొట్టాలి బలవంతంగా, ఇట్లా బలవంతంగా ఇట్లా ఎగ్గాలి. ఇవి బలవంతంగా అన్నట్టు. ఇక చూడు వెనక నీళ్లు దున్నుకత్తానే, వెనక మీకు కనబడుతుంది అనుకుంటా. ఇట్లా నీళ్లు ఇట్లా విడాల్సినట్టు వస్తలేవు చూడు వెనక అంతా దడలు. ఇది వరదాకా చేసి వచ్చినాము. నిన్న మాత్రం చేపల వల్ల ఇవాళ మాత్రం మంచిగా పడ్డాయి. నాకు తృప్తి అనిపించింది. 20 కిలో అయితే 20 కిలో చిల్లర అయితే కానీ 20 కిలో అంచనా వేసుకున్నాం. 20 కిలో కింద వేసి చూస్తూ కానీ ఆడ గడ్డ మాత్రం ఇట్లా ఎత్తున్నది ఫ్రెండ్స్, అలా పోయరాదు. ఇటు సాప అయితే చూస్తుంటే అలా ఒకటే రవ్వు కాక్షితర 2 ఉన్నాయి, అన్ని బురకలే పడ్డాయి. ఇది ఒకటే కట్టు కుంకు కట్టు చూసిన కడపంటి కానీ దానికి వల్లేదు. అవి మొత్తం గడివింది వెళ్ళినాయి. అప్పుడు కచ్చెత్తాలి, అప్పటికి మలయాలి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఇలా భోగి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.